స్వాతంత్ర సమరయోధులు దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. వినూత్న సంస్కరణల ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధులు దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. వినూత్న సంస్కరణల ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు తరలివచ్చారు. లోకేష్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజ్ఞప్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అండగా ఉంటామని బాధితులకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు తరలివచ్చారు. లోకేష్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజ్ఞప్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి అండగా ఉంటామని బాధితులకు మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు శ్లాఘనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలోని మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో అబుల్ కలాం చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తొలి విద్యామంత్రిగా వ్యవహరించి దేశ విద్యా వ్యవస్థకు బలమైన పునాదులు వేశారన్నారు. ఆజాద్ జన్మదినమైన నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ ఎం విజయరాజు, పివి సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు శ్లాఘనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలోని మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో అబుల్ కలాం చిత్రపటానికి ఆయన పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తొలి విద్యామంత్రిగా వ్యవహరించి దేశ విద్యా వ్యవస్థకు బలమైన పునాదులు వేశారన్నారు. ఆజాద్ జన్మదినమైన నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ ఎం విజయరాజు, పివి సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రజా పంపిణీ అవసరాల కోసం సీఎంఆర్ బియ్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లను ముందుగానే సిద్ధం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్లో పౌర సరఫరాల శాఖకు 20 లక్షల టన్నులు, భారత ఆహార సంస్థకు 14 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యం నిల్వ కోసం గోడౌన్లు అవసరమవుతాయని తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర రైస్ మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా పంపిణీ అవసరాల కోసం సీఎంఆర్
బియ్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లను ముందుగానే సిద్ధం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్లో పౌర సరఫరాల శాఖకు 20 లక్షల టన్నులు, భారత ఆహార సంస్థకు 14 లక్షల టన్నుల CMR బియ్యం నిల్వ కోసం గోడౌన్లు అవసరమవుతాయని తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర రైస్ మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర వికసిత భారత దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులతో పాటు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తికి అనుగుణంగా వీటిని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో వాంబే కాలనీ ప్రాంతంలో 13.78 కోట్లతో ఏర్పాటు కానున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు కనిగిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీషా, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు రెడీమేడ్ గార్మెంట్స్ తయారీ వంటి పారిశ్రామిక యూనిట్లు ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఇక్కడ MSME యూనిట్లతో పాటు అంతర్గత CC రహదారులు, పటిష్ట డ్రైనేజీ, నీటి సరఫరా వ్యవస్థ, పార్కింగ్ ప్రాంతం ఇలా వివిధ వసతులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. విజయవాడ అర్బన్ క్లస్టర్లో కీలక ప్రాంతంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, దీన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక చేయూత కూడా లభిస్తుందన్నారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, జిల్లాలో దాదాపు 42 కోట్లతో విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో MSME పార్కుకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారన్నారు. తక్కువ పెట్టుబడితో పారిశ్రామిక యూనిట్లను స్థాపించి తమ కాళ్లపై తాము నిలబడమే కాకుండా 10 మందికి ఉపాధి అడుగులు వేస్తుందన్నారు. పారిశ్రామిక వికేంద్రీకరణకు, సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు, MSME పార్కులు వేదికలుగా నిలుస్తాయన్నారు. అత్యంత నాణ్యమైన మౌలిక వసతుల కల్పన జరగనుందని, వీటిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, కార్పొరేటర్ కంచి దుర్గా, జిల్లా పరిశ్రమల అధికారి పి మధు, APIIC డిప్యూటీ జోనల్ మేనేజర్ జి జ్యోతి, స్థానిక ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్తో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక MSME పార్క్ ఉండాలని సీఎం గారు ఆదేశించడం, దాంట్లో భాగంగా ఈరోజు NTR జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలో ఫౌండేషన్ చేయడం జరిగింది. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ, అలాగే మైలవరం కాన్స్టిట్యున్సీ, అలాగే జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీ. మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది దశల వారీగా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈరోజు మనము ఫౌండేషన్ చేసి ఉన్నామో, సో దీన్ని నెక్స్ట్ వచ్చే 6 నెలలు కంప్లీట్ చేసి పారిశ్రామికవేత్తలకి అందచేయాలనేది సీఎం గారి ఆదేశాలు. దీని ప్రకారంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అలాగే అధికారుల సమన్వయంతో, అలాగే పబ్లిక్ కోఆపరేషన్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఎంత వీలైతే త్వరగా అంత త్వరగా ఈ కంప్లీట్ చేసి ప్రజలకి అందచేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటి MSME పార్క్ వల్ల పారిశ్రామికవేత్తలు వస్తారు, అలాగే ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో జాబ్స్ క్రియేట్ అవుతాయి, రిసోర్స్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మనకు విజయనగరం, ఆంధ్రప్రదేశ్, అలాగే వికసిత భారత్ సాధించడానికి ఎంత దోహదపడుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇది ఇటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో యువతకి ఉపాధి, అలాగే ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ఏదైతే ఈ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందో, ఆ టార్గెట్ని నెరవేర్చే విధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక MSME ఇండస్ట్రీ సెక్టార్ని, ఇండస్ట్రీ బిల్డింగ్స్ని ఆయన ప్రారంభించటం, అలాగే గతంలో ఇచ్చినటువంటి స్థలాల్లో దాన్ని స్టార్ట్ చేయటం కూడా జరిగింది. ఇవాళ NTR జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారు ఆయన చేసిన చొరవ వల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాంబే కాలనీలో ఎక్సెల్ ప్లాంట్ యార్డ్లో 5 ఎకరాల స్థలంని ఈరోజు MSME కోసం 13.5 కోట్లు పెట్టి
26,000 స్క్వేర్ ఫీట్తో ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు, అలాగే కార్పొరేటర్ గారు, నేను అందరం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ పారిశ్రామిక వాడిని 6 నెలల్లో పూర్తి చేస్తాం. తర్వాత ఈ నియోజకవర్గంలో మా మహిళా సోదరీమణులకి, డ్వాక్రా గ్రూపులకి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే పికిల్స్ కానీ, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ, బొమ్మలు కానీ, ప్లాస్టిక్ సామాను కానీ ఏం తయారు చేసుకుంటారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వ్యాపారానికి, ఇండస్ట్రీకి సరిపడా నిధులు కూడా బ్యాంకు లింకప్, బ్యాంకు లోన్లు, సబ్సిడీ రుణాలు, ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు కూడా ఇప్పించి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం. దీన్ని పెద్ద ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తానికి అందరం కూడా కలిసి పనిచేస్తాం. అటు కలెక్టర్ గారు, అధికారులు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఒకే మాట మీద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని సక్సెస్ చేస్తామని తెలియజేసుకుంటాం. మోంతా తుఫాను కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతును ఆదుకునేందుకు 1,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించి ఉచిత పంటల పథకం ప్రారంభించాలని కోరారు. బాలస్సు భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తుఫాను కారణంగా రైతులతో పాటు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో పంట నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోకపోతే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరి పంటతో పాటు మెట్ట ప్రాంతంలో ఉన్న పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. నీట మునిగిన పంటలకు పూర్తి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మనం ఈ అక్టోబర్ చివరి వారంలో వచ్చినటువంటి తుఫాన్ మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున వ్యవసాయ పంటలకు తీవ్రని నష్టం కలిగించింది. ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసినప్పుడేమో చాలా అత్యధికంగా చూపించారు. ఇలా వాస్తవంగా రైతులకు పరిహారం ఇచ్చే సందర్భం వచ్చినప్పటికీ దాన్ని తీవ్రంగా తగ్గించేసి చాలా కొద్ది మొత్తంలో నష్టం జరిగినట్లుగా ప్రభుత్వం అంచనాలు మార్పు చేసింది. ఇది వాస్తవానికి దూరంగా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. గ్రామాల్లో పర్యటిస్తే అది కోనసీమ దగ్గర నుంచి గుంటూరు దాకా అన్ని జిల్లాల్లో కూడా వరి ధాన్యం ప్రధానంగా దెబ్బతినింది. అట్లే అరటి పంటలు, మొక్కజొన్న, కంద, పసుపు ఇలాంటి వాణిజ్య పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఇంతవరకే కాదు, కడప జిల్లా, నంద్యాల జిల్లాలో కూడా ఈ తుఫాన్ కానీ తుఫాన్ కంటే ముందు కురిసినటువంటి అధిక వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఎక్కడైతే అధిక వర్షాలు తుఫాను వల్ల దెబ్బతిన్నాయో వీటిని ఎన్యుమరేషన్ చేసే విషయంలోనే ప్రభుత్వం చాలా తక్కువ నష్టాన్ని అంచనా వేసే విధంగా పద్ధతి అనుసరించింది. కేవలం 2-3 రోజులు మాత్రమే ఎన్యుమరేషన్కి అవకాశం ఇచ్చింది. ఆ రకంగా వాస్తవంగా నష్టపోయిన రైతులను, పంటలు ఎవరైతే కోల్పోయారో, వేలాది రూపాయలు పెట్టుబడి కోల్పోయారో వాళ్లకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి స్పష్టమవుతుంది. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం. అరవకర పరిహారం ఇవ్వడం కాదు, సంపూర్ణంగా రైతు సంఘాలను కూడా భాగస్వాములు చేస్తూ ఎక్కడెక్కడ ఏ రైతు ఏ పంట నష్టపోయాడో జరిగిన నష్టాన్ని గుర్తించి వారందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లే పరిహారం విషయంలో కూడా ఎప్పుడో 5-10 ఏళ్ల కింద నిర్ణయించినటువంటి పద్ధతులను పరిహారం ఇస్తామంటున్నారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి, దానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలి. వరికి అయితే ఎకరాకి 25,000 ఇవ్వాలి, వాణిజ్య పంటలకైతే 50,000 ఇవ్వాలి. అప్పుడు మాత్రమే రైతుకు ఎంతో కొంత ఊరట ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వం గమనించాలని చెప్పేసి కోరుతున్నాం. మొత్తంగా తీసుకుంటే ప్రభుత్వం ఇచ్చే సహాయం అరకొరనే, కానీ పంటలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నప్పుడు రైతులను ఆదుకునే దానికి ఒక పథకం ఉంది, పంటల బీమా పథకం. గత ప్రభుత్వం ఉండే రోజుల్లో ఉచిత పంటల బీమా అమలు చేశారు. 2021 కానీ 22, 23లో ఆ రకంగా కరువు సందర్భంగా లేదు తుఫాను సందర్భంగా ఇట్లాంటి ఏ సందర్భంలో సరే రైతాంగానికి చాలా పెద్ద సహాయంగా ఉచిత పంటల బీమా ఉపయోగపడింది. దురదృష్టం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం 2024లో బుడమేరు పొంగింది, కృష్ణానది పొంగింది. మేము ఉచిత పంటల బీమా అమలు చేస్తామన్నారు, కానీ ఏ ఒక్క రైతుకు ₹1 కూడా పంటల బీమా అమలు కాలేదు. పోయిన రబీ నుండి స్వచ్ఛంద పంటల బీమా పథకం అని చెప్పేసి రైతు భాగస్వామ్యం పేరుతోటి రైతులు ఇన్సూరెన్స్ చేస్తే మేము వాటా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇది రైతులను పంటల బీమా నుంచి దూరం చేయడమే. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. అబుల్ కలాం బాటలో వైఎస్ హయాం నుంచి జగన్ హయాం వరకు విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేటీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం
జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగ అధ్యక్షులు మొహమ్మద్ అన్వర్, వైసీపీ మైనార్టీ విభాగ రాష్ట్ర కార్యదర్శి షేక్ బాజీ షహీద్ బాజీ బాబా ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కలాం చిత్రపటం వద్ద పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మహనీయుడు కలాం అని కొనియాడారు. ఇటువంటి మహనీయులను మనం మర్చిపోకూడదన్నారు. స్వాతంత్ర్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారన్నారు. ఆయన విదేశాంగ మంత్రిగా ఉండగా అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. దేశ ప్రజలకు మార్గదర్శకులైన కలాం గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఆయన ఆశయాలకు పెద్దపీట వేసింది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. విద్యకి పెద్దపీట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వతంత్ర సమరయోధులు, భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మహనీయుడు భారతరత్న మన మౌలానా ఆజాద్ గారు జయంతి సందర్భంగా విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వారికి ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఇటువంటి మహనీయులను మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు, అదేవిధంగా ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా అనేక చక్కటి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకంగా ఉన్న వ్యక్తులు మన అబుల్ కలాం ఆజాద్ గారు. వారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకొని వారు అడుగుజాడలు నడవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా చదువుకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలి, చదువుకుంటేనే దాని ద్వారా వారికి మంచి అభివృద్ధి లభిస్తుంది, అదేవిధంగా చదువు ద్వారానే అన్నీ సాధ్యమవుతాయని చెప్పి నమ్మిన వ్యక్తులు కాబట్టి చదువుకి ప్రాధాన్యత ఇస్తూ చిన్నపిల్లల నుంచి ఆ రోజు అమ్మఒడి చిన్నపిల్లలకి ఇవ్వడం కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పిన ఒక తాపత్రయపడడం కానివ్వండి, ఇవన్నీ కూడా వారి యొక్క మార్గదర్శకాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం జరిగింది. వాటన్నిటిని కూడా పాటించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్కడ కూడా చదువుకి ప్రభుత్వ పాఠశాలలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రైవేటీకరణని ప్రోత్సహించడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మెడికల్ కాలేజీల విషయం చెప్పుకుంటే కనుక గతంలో విభజిత ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే మన రాష్ట్రానికి అందుబాటులో ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపనలు చేసి వాటికి స్థలాలు కేటాయించడం కానివ్వండి, 5 మెడికల్ కాలేజీలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాటిని ప్రారంభించడం కానివ్వండి, ఆ తర్వాత ఎన్నికల కోడ్లు 2 మెడికల్ కాలేజీ పూర్తవడం కానివ్వండి, ఆ తర్వాత వివిధ దశల్లో ప్రతి కాలేజీకి కూడా స్థలాలకి, ఎందుకంటే ముందల ఏ కాలేజీ కట్టాలన్నా కూడా స్థలమే ఇబ్బంది ఉండే పరిస్థితి. అటువంటిది 17 కాలేజీలు కూడా స్థలాలు కేటాయించి ప్రతి ఒక్కటి నిర్మాణ దశలో ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటీకరణ అని చెప్పని ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసే విధంగా, కాలేజీలను అమ్మేసే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. అందుకనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు 12వ తారీఖు నాడు రేపు ఉదయం 9 గంటలకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని బ్యాంక్ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా ర్యాలీకి వెళ్ళి ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలిసి వచ్చే ప్రజానికాన్ని అందరూ కూడా కలుపుకొని, సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కలుపుకొని ప్రైవేటీకరణ ఆపాలి, ఏదైతే మెడికల్ కాలేజీలో ఈ ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పిన ఒక నిదానంతో మేము అందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా భాగస్వామ్యం కావాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే మహనీయులు భారతరత్న ఈరోజు అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వారిని గుర్తు చేసుకోవాలి, వారి ఆదర్శాలను ముందు తీసుకెళ్ళి వారి అడుగుజాడలు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటున్నాం. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదన్న విషయం జగన్ కి తెలియట్లేదు అని బీజేపీ అధికార ప్రతినిధులు సాధినేని యామిని, బుచ్చిరాజు విమర్శించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ నిర్వచనం కూడా తెలియని జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు కొల్లగొట్టాడన్నారు. జగన్ పాలనలో భూమి మీద ఉన్న మట్టి దగ్గర నుంచి ఆకాశంలో ఉన్న గాలి వరకు దోచుకున్నారని వారు ఆరోపించారు. వైసీపీ చేసే అబద్ధపు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజన్లో మార్పులు వచ్చినట్లు మాజీ సీఎం జగన్ కి కొత్త జబ్బు వచ్చిందని, క్రెడిట్ కావాలని తహతహలాడుతున్నారని వారు ఎద్దేవా చేశారు. అన్ని తానే కట్టానని చెప్పుకుంటున్నాడన్నారు. పీపీపీ విధానానికి కేంద్రం 80% గ్రాంట్స్ ఇస్తుంది. పేద ప్రజలకి, పేద విద్యార్థులకి ఎలాంటి అన్యాయం జరగదని, అయితే జగన్ అతని బ్యాచ్ మాత్రం ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. మన సహజంగా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో లేదా గుడిలో, పెద్ద పెద్ద గుళ్ళ బయట అట్లా చూస్తున్న కొన్ని బోర్డులు ఉంటాయి, దొంగలున్నారు జాగ్రత్త, దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పని. అట్లా పరిస్థితి తయారైంది. మన రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం కానటువంటి ఒక పక్షమైనటువంటి రాజకీయ పార్టీ వైసీపీ
వాళ్ళు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలు ఇట్లా రాష్ట్రంలో అంటే ఈ ఇందాక చెప్పినటువంటి బోర్డులను గుర్తు చేస్తున్నాయి అన్నమాట. ఆడేవన్నీ పచ్చి అబద్ధాలు, చెప్పేవన్నీ పచ్చి మోసాలు, చేసేవన్నీ పచ్చి మోసాలు. మళ్ళీ దాన్ని ఎంత కాన్ఫిడెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్తారంటే పాపం అమాయక ప్రజలు కూడా ఒకసారి కాకపోతే ఒకసారి నిజమేనేమో అని చెప్పని అనుకునేంత పచ్చి అబద్ధాన్ని కూడా అలా ఓకగా అలాగ ప్రజలకు చెప్పి నమ్మించేటటువంటి మంచి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన బ్యాచ్. ఎలాగో ఆంధ్రప్రదేశ్ మంచి హ్యూమన్ స్కిల్స్కి, హ్యూమన్ రిసోర్సెస్కి నెంబర్ 1గా ఉంటుంది. మానవ వనరులు చాలా బాగుంటాయని అంటారు. దురదృష్టం ఏంటంటే ఇటువంటి అబద్ధాల కోరు కూడా, అంటే అందులో బాగా అబద్ధాలు చెప్పడంలో నైపుణ్యం సాధించినటువంటి వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఇలానే తగలబడ్డారు. ఇప్పుడు ఇంకోటి చూస్తున్నాం, సీజన్ చేంజ్ కాగానే రకరకాలుగా దగ్గో జలుబో లేకపోతే మామూలుగా వస్తూ ఉంటాయి. సీజన్ చేంజ్ అయినప్పుడల్లా అలాగని కొత్తగా వస్తుంటాయి కదా వైరస్ లాగా. ఈ మధ్య పాపం ఏంటో మన మాజీ ముఖ్యమంత్రి గారు అలాగా విదేశీ పర్యటనకు వెళ్ళి రాగానే ఆయనకు ఒక కొత్త జ్వరం పట్టుకుంది, కొత్త రోగం వచ్చేసింది, కొత్త జబ్బు వచ్చేసింది అనమాట. ఏంటి అంటే క్రెడిట్ జబ్బు. అంటే క్రెడిట్ కావాలి, నాకు క్రెడిట్ కావాలి అని చెప్పని ఆ క్రెడిట్ కోసం తహతహలాడిపోతున్నారు ఆయన. అన్నీ నేనే కట్టాను, అన్నీ నేనే చేశాను. ఇది ఒక కొత్త జబ్బు అనమాట. అంటే రాష్ట్ర ప్రజలు చూస్తుంది. ఆయన 5 సంవత్సరాల పాలనలో ఎన్నెన్ని బిల్డింగ్లు కట్టారు, ఎంతెంత హంగామా చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, జనం చూడందా తెలియందా జనానికి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.